అభిజిత్ సార్, ఇప్పుడు అభిజిత్ ఏ పరిస్థితిలో ఉన్నాడో? సార్ మీరు దిగులు పడకండి. అభిజిత్ సార్ ఎక్కడున్నా ఆయన బానే ఉంటారు. తను క్షేమంగా ఉన్నాడో లేదో తెలియడం లేదే. ఈ సొరంగం ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియడం లేదో. అభిజిత్! అభిజిత్ సార్! సార్, అభిజిత్ లాంటి మంచి మనిషిని దేవుడు ఎలాగైనా కాపాడుతారు. ఆయనకేమీ కాదు. కానీ ఖచ్చితంగా వాడికి దెబ్బలు తగిలి గాయాలై ఉంటాయి. ఒంటరిగా వాడు ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఏంటో. వాడు నీటి వేగానికి ఎటో కొట్టుకుపోయి ఉండకూడదు. ఏమిటా సౌండ్? ఎక్కడో బాంబు పేలుతుంది. ఇంకెక్కడో స్వరంగాన్ని పేలుస్తున్నారు. రండి. సార్, చారులో తాడుంది. అలాగే కూడా అయి ఉంటుంది. జాగ్రత్తగా మొత్తం వెతకండి. సార్! మై గాడ్! ఆగు! రాజేష్, కాంట్రాక్ట్ కిల్లర్ రాజేష్. దీనికి వెనకాల మొత్తం నువ్వేనా? చెప్పరా, సంజన ఎక్కడ? సంజన ఎక్కడుందో మీరు కనిపెట్టలేరు. అది మాత్రమే కాదు, నా బాస్కు నేను ద్రోహం చేయలేను. అందువల్ల మీరు నన్ను చంపడం మీకే మంచిది. చావటానికి బాగా ఆశపడుతున్నావు. నీ ఆశ నేను నెరవేరుస్తాను వెంటనే. చెప్పు, దీంట్లో ఉన్న నెక్స్ట్ బుల్లెట్ నీ బుర్రలోకి వెళుతుంది. 1, సంజన ఎక్కడుంది? 2, 3. కాపాడండి సార్ నన్ను. సార్ 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 మీరు ధైర్యంగా ఉండండి సార్. సార్ చూసి జాగ్రత్త. నేను నా పిల్లల్ని చూడాలి. వాళ్ళని చూడలేనా?
మనకేమీ కాదు, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నా భార్య, నా బిడ్డ నా వల్ల ఇంటికి నా వల్ల వెళ్ళలేననుకుంటా. రా, నా యొక్క పిల్లలు, నేను ఇంటికి వెళ్ళలేననుకుంటా. నువ్వు నీ బిడ్డను చూస్తావు, ధైర్యంగా ఉంటావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను ఏదో ఒకటి చేస్తాను. సార్, మీకు ఇది తెలుసా? నేను ఎప్పుడు వెళ్ళని వదిలేసి వచ్చానో నా కూతురు నా దగ్గర చెప్పింది. నాకు బొమ్మ కొనుక్కురమ్మని చెప్పింది. నేనన్నాను నీకు బొమ్మ కొనుక్కొస్తానని. నీకు నీ యొక్క ఇష్టమైన బొమ్మని నేను తీసుకుని రాము, నా కూతురు నువ్వు నీ కూతురికి బొమ్మ కొని తీసుకెళ్తావు, సరేనా? నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్తావు. అవును, నువ్వు వెళ్తావే. ఇప్పుడు కళ్ళు మూసుకో, ఆలోచించు. నువ్వు నీ కూతురికి బొమ్మకు ఇచ్చేది గురించి ఆలోచించు. నీ భార్య, నీ కూతురు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు ఇంకా ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటావురా. రాము, దయా, వచ్చావా సంజన? మా నుండి తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. నిన్ను అదుపు చేయడానికి మా దగ్గర 1000 మార్గాలున్నాయి. మీరు నన్ను ఏమి తెమ్మని చెప్పారో నేను దాన్ని తెచ్చాను. మా అన్నయ్య ఎక్కడున్నారు? తను వదిలిపెట్టండి. దిగరా సమీర్, ఆ బ్రీఫ్ కేసునిచ్చి నీ తమ్ముని తీసుకెళ్ళు. సమీర్, ఒక్క నిమిషం. అలా ఎలా ఇద్దరిని పంపించేస్తాం? ఇప్పుడు మీ ఇద్దరిని పైకి పంపించబోతున్నాను.
ఇద్దరిని ఒకేసారి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. సిఐడి రారా. ఒక్కరిని వదలదు. మీకేం కాలేదు కదా? గుడ్. సార్ ఇదే సార్ ఆ బ్రీఫ్ కేస్. మా బాస్ సికింద్రా సార్ మీకు ఇమ్మన్నారు. అలాగా? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? దీని నెంబర్ ఎంత? అది నాకు తెలియదు సార్. చెప్పండి. మీ బాస్ ఎవరు? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారో? సార్ నాకు తెలీదు, నేను ఎప్పుడు అతన్ని కలవలేదు. అసలు మీరు వాడిని చూడలేదు కదా? మరి ఈ బ్రీఫ్ కేస్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి చెప్పండ్రా. సార్ నాకేం తెలియదు సార్. ఇద్దరిని చంపేసి బ్రీఫ్ కేస్ని తీసుకురమ్మని చెప్పారు. మాకేం తెలియదు సార్. అది ఎవరో తెలియని వ్యక్తి మాకు ఫోన్ చేస్తాడు. నంబర్ అంతా మా దగ్గర లేదు. ఓ అలాగా? అసలు మీకేమీ తెలీదు. ఉండని, ఇప్పుడు మీకు మొత్తం తెలుస్తుంది. లాక్కెళ్ళండి. మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. వెళ్ళండి. అభిజిత్, 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 దయా, అభిజిత్, దయా. అభిజిత్, దయా. అభిజిత్, అభిజిత్, అభిజిత్ సార్. ఓ మై గాడ్. అభిజిత్ సార్. అభిజిత్, అభిజిత్, సార్ వచ్చేసారా? గ్రేట్, మీరు వచ్చేసారు. నేను రాకుండా ఎందుకుంటాను? పద, మనకు చాలా పనుంది. పద. దయా, నేను కొంచెం పడుకొని రెస్ట్ తీసుకోనా? నా శరీరంలో ఉన్న వెముకలు మొత్తం విరిగిపోయాయి. సరే లే, చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో. దయా, దయా. ఈసారి నన్ను కాపాడడానికి ఎవరు రారనుకుంటాను. చూసి చూసి నిదానంగా. బ్యాగ్ లోపల ఇంకేమైనా ఉన్నాయి చూడు. అవును, ఈ కుర్రాడెవరు? అది కాకుండా ఈ నెంబర్ ఏంటి? CT2333. ఈ భయంకరమైన వ్యక్తులు ఈ ఫోటో వెనకలు ఎందుకు తిరుగుతున్నారు? మనల్ని దారి మళ్లించడానికి ఇలా చేస్తున్నారా? లేదు పంకజ్, ఈ సంజన ఓనర్ అదే సికిందర్ తెలుసు కదా, వాడు ప్రాణాలే వదిలేశాడు ఈ బ్రీఫ్ కేస్ కోసం. నో 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 నో, ఇందులో వేరే ఏదో విషయం ఉంది. ఏదో ఒకటి జరుగుతుంది.
ఏమీ లేవా? సరే పర్వాలేదులే. ఈ ఫోటోని కాపీ తీసి మన స్పై అలాగే పోలీస్ స్టేషన్లు కూడా ఇచ్చేయండి. సిటీ ఆడిటోరియం. ఇక్కడ ఏదైనా ట్యాక్సీ దొరికితే ఫంక్షన్కి త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. నువ్వే కదా విజయ్? అవును నేనే. మీరు? పికప్ చేస్తానికి వచ్చాం. ఫంక్షన్ జరిగే చోటుకి నిన్ను దింపాలి కదా. కానీ నన్ను పికప్ చేసుకోవడానికి మనుషులు వస్తారని నాకు తెలియదే. విజయ్ సార్ మమ్మల్ని స్పెషల్గా అపాయింట్మెంట్ చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళని మేము సేఫ్గా తీసుకెళ్ళాలి. కానీ నాకు అరే అతిపెద్ద ఫంక్షను, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. పెద్ద ఫంక్షన్ అని నాకు తెలుసు, కానీ దీని గురించి ఎవరు నాకు చెప్పలేదే. అది కాదు. అరే బయలుదేరం తమ్ముడు, మన దగ్గర టైం లేదు. కూర్చోండి. రండి. ప్లీజ్ సార్ ఎక్కండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అభిజిత్, సరే ఇక్కడ రాయి పడి ఉంది సార్. సార్ ఒకవేళ లోపల చిక్కుకొని ఉంటారా ఏంటి? అభిజిత్, అభిజిత్ సార్, అభిజిత్, అభిజిత్ సార్. సార్ మన గొంతు లోపల ఖచ్చితంగా వినపడదు సార్. అభిజిత్, నీకు నా గొంతు వినిపిస్తోందా? అభిజిత్, నా గొంతు నీకు వినిపిస్తోందా? అభిజిత్ సార్. అభిజిత్. సార్ మన అరుపులు లోపలికి వినిపించలేదు సార్. లేదు, ఎవరో ఉన్నారు, లోపలున్నారు. త్వరగా ఇదంతా సార్, తీయండి. లోపల ఎవరున్నా సరే ప్రాణాలతో ఉండరు. నోర్మై, చెప్పిన పని చేయి. త్వరగా. ఆగు, నాకివ్వు. అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, మీరున్నారా? కొంచెం తప్పుకోండి. అభిజిత్ సార్, త్వరగా లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. అభిజిత్ సార్, త్వరగా. టార్చ్ ఇవ్వు. అభిజిత్. సార్ ఉన్నారా? సార్ ఈ CT233 అనేది ఒక కోడై ఉంటుందా? అదే నేను కూడా ఇదే కనిపెట్టాలని ఆలోచించుకుంటూ ఉన్నాను. 2333 4 డిజిట్లు. ఇదేదో ఒక కారు నెంబర్ లాగే నాకు కనిపిస్తుంది. మరి ఆ సిటీ అంటే ఏంటి అర్థం? అదే సిటీ. అలా చూసుకుంటే మన స్టేట్లో ఏ ఇన్షియల్ కూడా కాదు కదా. టీ ట్రావెల్స్ కారు నెంబర్ అయి ఉంటుందా? 2333 ట్రావెల్స్ కూడా అయి ఉండొచ్చు. నువ్వు ఒక పని చెయ్యి, నెట్లోకి వెళ్ళి చూడు, ఇటువంటి ఏజెన్సీ ఏదైనా ఉందేమో చూడు. సిటీ అనే పేరు మీద అలా ఉందంటే ఈ నెంబర్ ఏంటో చెక్ చేసి చూడు. 2333 వెళ్ళు. సరే సార్. థ్యాంక్ యూ సార్. అది సిటీ ట్రావెల్ ఏజెన్సీస్.
సిటీ ట్రావెల్ ఏజెన్సీయా? నేను చెప్పాను కదా. వాళ్ళ యొక్క బస్ బెంగళూరు నుండి బాంబేకి వస్తుంది. BH092333. అలా అయితే ఈ వ్యక్తి ఆ బస్సులోనే ఉంటాడు. ట్రావెల్ ఏజెన్సీ ప్యాసింజర్ లిస్ట్ ని పంపించారు చూడండి. ఎక్కడ చూపించు. ఒక్క నిమిషం. 30 ఏళ్ళు, విజయ్ కుమార్ 29 ఏళ్ళు. ఒకవేళ ఇతను విజయ్ కుమారా? మిగతా అందరూ లేడీసే, చిన్నపిల్లలే. మిగతా ఉన్నవాళ్ళు పెద్దవాళ్లుగానే కనపడుతున్నారు. వీడే అయి ఉంటాడనుకుంటా. ఒకవేళ వీడు వాళ్ళ మనిషి ఉంటాడా? ఏదైనా తప్పైన పనులు చేస్తున్నాడా? లేకపోతే వీడి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందేమో. విజయ్ కుమార్, ఒక పని చెయ్యి. ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేయి. మనకి ఈ వ్యక్తి గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు కావాలని అడుగు. ఫుల్ డీటెయిల్స్, పేమెంట్ అని మొత్తం కలిపి. ఖచ్చితంగా వీడే. బస్ నెంబర్ 2333 బెంగళూరులోంచి బొంబాయికి వస్తుంది. కళానగర్ బస్ స్టాండ్. చూడండి, ఫంక్షన్కి వెళ్ళే ముందు రాహుల్ ఒకసారి మీట్ అవ్వాలి. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను నా ఫ్రెండ్ ఒకరిని కలవాలి. కొంచెం అర్జెంట్ పని. సో నన్ను ఇక్కడే డ్రాప్ చేస్తారా కొంచెం? సార్ బండి ఆపండి, నేను ఇక్కడే దిగాలి. మొబైల్ని ఆఫ్ చేయి. మేము ఎక్కడైతే ఇష్టపడుతున్నామో అక్కడ పంపిస్తాం. అక్కడంతా ఫోన్లు పనిచేయవు. మీరెవరు? మీకేం కావాలి? ఇప్పుడు విజయ్ నువ్వు కాదు, నేను విజయ్ని. నీకు బదులుగా ఆ ఫంక్షన్కి నేను వెళ్ళబోతున్నాను. ఇక నువ్వు తిన్నగా పైకి పోతావు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ ఇలా చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, మీకే చెప్పి ఇలా చేయకండి సార్ ప్లీజ్. ఈ ఆట ముగిసింది, బెల్రా. అభిజిత్, 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 దయా, అభిజిత్, దయా. అభిజిత్, అభిజిత్, అభిజిత్ సార్. ఓ మై గాడ్. అభిజిత్ సార్, మీరందరూ ఇక్కడికి వచ్చేసారా? నేను రాకుండా ఎలా ఉంటానో. పద, చాలా పనుంది మనకి. వద్దు, ముందు నేను రెస్ట్ తీసుకుంటాను. నా శరీరంలో ఉన్న వెవకలు మొత్తం విరిగిపోయాయి. పద వెళ్దాం, పద. లే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఏయ్, అభిజిత్, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అంతేకాకుండా ఈ బాడీ కూడా. నేను బానే ఉన్నాను. మాట్లాడుకో, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. దయా, అంతా అయిపోయిందా? ఇంకా చాలా పనుంది అభిజిత్, నేను చూసుకుంటాను. సార్, సార్, సార్. ఇదిగో ఆగి ఉంది సిటీ ట్రావెల్స్. అలాగే ఆపు.
ఇదే కదా, కొంచెం లోపలికి వెళ్ళి చూడండి. ఖాళీయా? మనవే లేటుగా వచ్చినట్లున్నాం. ఈ విజయ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ కొట్లో ఒకసారి అడుగుదాం. ఆగు. ఇలా చూడు బాబు. చెప్పండి. అన్నా, ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? అవును, అదిగో ఆ బస్సు నుండి దిగాడు. వాడు ఇక్కడే ఉండేవాడు. ఇక్కడే ఉన్నాడంటే ఎప్పుడు చూసారు? ఎక్కడికి వెళ్ళాడు? కారులో కొంతమంది వచ్చారు, వాళ్ళతో వెళ్ళిపోయాడు. కారులో ఉన్న వాళ్ళకి వాడికి ఏదో పరిచయం ఉన్నట్టుంది. లేదు సార్. సరే, వాళ్ళు ఎటు వెళ్ళారు? ఇటు వెళ్ళారా, ఇటు వెళ్ళారా, మరి ఎటు వెళ్ళారు? అటువైపు వెళ్ళారు సార్. సరే, థ్యాంక్ యూ. అలాగే సార్. వెళదాం పద. జీటీ ఆడిటోరియంలో జరిగే ఫంక్షన్కి విజయ్ కుమార్ వెళుతున్నాడు. అక్కడే ఆడిటోరియంలో మన దేశంలో ఉన్న బ్రిలియంట్ స్టూడెంట్స్ అంతా కలుసుకోబోతున్నారు. సార్, నాకు తెలిసి సురగం చివరే వచ్చేసాం. సైలెన్స్. అక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారు, కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు. దయా సార్, ఇది బ్లూ ప్రింట్. వీళ్ళిక్కడ ఏదో ప్లాన్ వేశారు. ఒకవేళ ఇది పవర్ఫుల్ బాంబ్ కూడా కావచ్చు. బాంబా? సార్, కానీ వీళ్ళ ప్లాన్ ఏంటి? వీళ్ళు ఎక్కడ పిలుస్తారు? బయటికి వెళ్ళే దారి తెలుస్తోంది కదా, రా వెళదాం. బయటికి వెళ్ళడానికి దారుంది. ఫంక్షన్ ఎప్పుడు మొదలవుతుందని చెప్పారా? సార్, 15 నిమిషాలు మొదలవుద్ది. పైకి రా.
దయా దయా మీరిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు? సార్, పాతాళం నుంచి దారి ఒకటి ఇక్కడికి వస్తోంది. కింద పాతాళంలో ఒక బాంబు రెడీ చేశారు. ఒకవేళ దాన్ని ఈ ఆడిటోరియంకి తెచ్చుండొచ్చు. సొరంగం ద్వారా బాంబు తీసుకొచ్చారా? విజయ్ కుమార్ రూపంలో ఎవరున్నా సరే బాంబు వాడి దగ్గరే ఉంటుంది. వాడు ఎప్పుడైనా బాంబుని పేల్చేస్తాడు. అలా చూడండి. పట్టుకోండి వాణ్ణి. మీరందరూ ఖచ్చితంగా చావబోతున్నారా? సార్, దీన్నే పేల్చాలని చూశారా? సార్ సార్ ఇందులో ఏ వైర్ని కట్ చేయాలి? పంకజ్! పంకజ్! నువ్వే ఇవన్నీ చేస్తున్నావా? ఓ నో, బాంబ్ యాక్టివేట్ అయ్యింది. పంకజ్, పంకజ్ లే, నిఖిల్ వీడిని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆట ఇంకా అయిపోలేదు ఆఫీసర్, ఆట ఇప్పుడే మొదలైంది. మేం పూర్తి చేస్తాం. శ్రేయ, ప్లేయర్ అక్కడ, ఇదే వైర్, దీన్ని కట్ చేయి. కట్ చేయనా? కట్ చేయి. సార్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది. సార్ 5 నిమిషాలు బాకీ ఉంది. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు నువ్వు ఆ రెడ్ వైర్ కట్ చేస్తావని. ఇక ఈ బాంబ్ డీయాక్టివేట్ అవ్వదు. అన్ని వైపులా నాశనం అవుతుంది, అన్ని చోట్ల పేలబోతుంది. మీలో ఒక్కరు కూడా మిగలరు. సార్ 4 నిమిషాలు మాత్రమే బాకీ. ఏమీ కాదు, వాళ్ళని పట్టుకోండి. సార్ సార్ వద్దు వద్దు.
మై గాడ్, దయా సార్. దయా, దయా పోయాడు. ఇప్పుడు నువ్వేమన్నా ఏం చెప్పావురా నువ్వు? లెగరా, చెప్పరా. దయా పోతాడా? నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. దయాకి ఏమీ కాదురా, కానీ నువ్వే ప్రాణాలతో ఉండవు. చెప్పరా, ఎవరి కోసం నువ్వు ఈ పని చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా అమ్ముతున్నావు నువ్వు? ఇటువంటి ఆయుధాలు చెప్పరా. ఈ దేశపు శత్రువులకి వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కానీ ఇక్కడ భద్రత ఎక్కువగా ఉండటం వల్ల సిటీ లోపలికి ఆయుధాలు తీసుకురాలేకపోయారు. దానికోసమే నువ్వు ఒక బిల్డింగ్నే కొన్నావు. ఓషన్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక అబద్ధమైన కంపెనీ పెట్టావు. దాని తర్వాత ఆ బిల్డింగ్ కింద ఒక సొరంగాన్ని తవ్వావు సముద్రం వరకు. ఇప్పుడే కదా అన్ని ఆయుధాలు లోపలికి తీసుకొచ్చి ఈ సిటీ మొత్తం చాలా ఈజీగా నువ్వు అమ్మగలవు కదా. అవును. సరే, ఫంక్షన్లో ఎందుకు బాంబు పెట్టావు? చెప్పురా. ఈ దేశంలో తెలివితేటలున్న యువకులందరినీ చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు. అందుకేరా నువ్వు డూప్లికేట్ విజయ్ కుమార్ని పంపించావు ఆడిటోరియంకి, అక్కడ బాంబు బ్లాస్ట్ చేయమని చెప్పి. కానీ సంజనాకి మా బాస్ సికిందర్కి మేము వేసిన ప్లాన్ ఎలాగో తెలిసిపోయింది. వాళ్ళ ద్వారానే మీకు కూడా తెలిసిపోయింది. ఈ సిఐడి ఉన్నంత వరకు తప్పైన ఆలోచనతో మా దేశాన్ని ఎవ్వరూ చూడలేరు, అర్థమైందా? లాక్కెళ్ళని వీణ్ణి. నువ్వు కూడా లే. దయా,